హలో అండి, నా పేరు డాక్టర్ గార్లపాటి శివశ్రీకర్. నేను మీ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ ట్రామా, జాయింట్ రీప్లేస్మెంట్ అండ్ ఆర్థోస్కోపీ సర్జన్, శ్రీ ప్రతిమ హాస్పిటల్స్, గుంటూరు. ఈ రోజు నేను మీకు చెప్పబోయే టాపిక్, ఈ మధ్యకాలంలో నా ఓపీడీలో చాలా మంది ఆడవాళ్ళు ఎక్కువ ఈ బొటనవేలు నొప్పి, ఈ మణికట్టు నొప్పి అని వస్తున్నారు. వాళ్ళలో కూడా ఎక్కువ మంది పోస్ట్ ప్రెగ్నెన్సీ అంటే డెలివరీ అయిపోయాక ఒక 3-4 నెలలకి వస్తున్నారు. ఇలా బాబుకి ఫీడ్ ఇద్దామంటే బాల డబ్బా కూడా పట్టుకోలేకపోతున్నాము, ఈ ఏలు చాలా నొప్పి వస్తుంది అండ్ మణికట్టు చాలా నొప్పి వస్తుంది అని. దీన్నే మనం మామీ థంబ్ అంటామండి. అసలు ఈ మామీ థంబ్ రావడానికి కారణాలు ఏంటంటే, ఒకటి, మనం ఇట్లా బొటనవేలు ఎక్స్టెండ్ చేసేటప్పుడు 2 టెండాన్స్ కనిపిస్తాయి మనకి, ప్రామినెంట్ గా 2 తీగల్లాగా ఇక్కడ కనిపిస్తాయి మణికట్టు దగ్గర. వీటినే ఎక్స్టెన్సర్ పాలిసిస్, అబ్డక్టర్ పాలిసిస్ అంటాం. ఈ 2 తీగల్లాగా కనిపించే వాటిని టెండాన్స్ అంటారు. ఇవి ఏం చేస్తాయి అంటే, ఈ మన బొటనవేలుని బయటకు అనడానికి అండ్ మన బొటనవేలుని పక్కకు లాగడానికి ఉపయోగపడే టెండాన్స్. సో ఈ మూమెంట్ అండ్ ఈ మూమెంట్ ఎక్కువ చేస్తునేది మన హౌస్ వైఫ్స్. ఎక్కువ ఆడవాళ్ళు, వాళ్ళు ఏమన్నా పిండి కలపాలన్నా వారు ఏమన్నా బట్టలు పిండాలన్నా వాళ్ళు ఎక్కువ ఈ థంబ్ని ఎక్కువ మూమెంట్ ఆఫ్ ఓవర్ యూజ్ ఆఫ్ రిస్ట్ ని చేస్తూ ఉంటారు. వాళ్ళల్లో చూసేదే మనం ఈ డీక్యూరెన్స్ స్టీనోసైనోవైటిస్ అని అంటాం. దీని పేరే ఇంకో అదర్ నేమ్ మామీ థంబ్. సో అది ఇన్ఫ్లేమ్ అవటం వల్ల ఈ మూమెంట్ అనేది చేస్తున్నప్పుడు చాలా విపరీతమైన నొప్పి అలా వస్తుంది. సో దీన్ని మనం ఎలా గుర్తిస్తామంటే, క్లినికల్ గా 2 పరీక్షలు ఉంటాం. అంటే మనం పేషెంట్ ని ఇలా బొటనవేలు లోపలికి మడిచి, ఇలా అన్ని వేళ్లు మడిచి బయట లోపల వైపుకి ఇలా అనమని చెప్తాం రిస్ట్ ని. దీన్నే ఐచాఫ్స్ మెనోవర్ అంటాం. ఇలా చేస్తే నొప్పి వస్తుంది అంటే అది 100% దీంట్లోనే ఇబ్బంది ఉన్నట్టు. రెండోది, మన షేక్ హ్యాండ్ పొజిషన్ లో చేయి పెట్టి పక్కకి ఇట్లా డీవియేట్ చేస్తాం, అప్పుడు కూడా పెయిన్ వస్తుంది. దీన్నే ఫింకిల్స్టీన్ టెస్ట్ అంటాం. ఈ 2 టెస్ట్లు క్లినికల్ గా పాజిటివ్ గా ఉంటే మనకి ఈ డీక్యూరెన్స్ స్టీనోసైనోవైటిస్ ఆర్ మామీ థంబ్ ఉన్నట్టు అనమాట. దీన్ని మనం కన్ఫర్మ్ చేసే ముందు బేసిక్ ఎక్స్రేస్ తీపిస్తాం పేషెంట్ కి. రిస్ట్ జాయింట్ ఏపీ వ్యూ, లేటరల్ వ్యూ. ఇది ఎందుకు అంటే, ఇది అతరితర కారణాల వల్ల కాకుండా, ఎముకలలో ప్రాబ్లం ఏం కాకుండా ఉండడానికి, రూల్ అవుట్ చేయడానికి ఎక్స్రేస్ తీస్తాం. ఆ ఎముకలు ఎక్స్రేస్ అన్ని బాగున్నాయి అన్నప్పుడు మనం ఈ వ్యాధి క్లినికల్ గా నిర్ధారణ జరిగినట్టు ఉంటది. సో దానికి నెక్స్ట్ చేసే ఫస్ట్ లైన్ మేనేజ్మెంట్ ఏంటంటే థంబ్ రెస్ట్, థంబ్ స్పైకా అంటాం. అంటే ఇట్లా స్ప్లింట్ ఉంటది మనకి, బొటనవేలు నుంచి ఈ మణికట్టు వరకు అడ్జస్ట్ అవుతా ఈ స్ప్లింట్ అనేది వేస్తాం. ఇది వేసి ఫస్ట్ లైన్ గా ఎన్ఎసైడ్స్ పెడతాం, పెయిన్ కిల్లర్స్ అండ్ వాపు తగ్గించే టాబ్లెట్స్ పెడతాం. ఇది వాడినా కూడా పెయిన్ ఎక్కువ ఉంది, అసలు అయినా కూడా మూవ్ చేయలేకపోతున్నారంటే నెక్స్ట్ బెటర్ లైన్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇంజెక్షన్స్, కార్టికోస్టెరాయిడ్ ఇంజెక్షన్స్. ఇవి మన ల్యాండ్ మార్క్ చూసుకొని ఒక ఆర్థోపెడిక్ సర్జన్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చినప్పుడు ఆ షీట్ లో ఉన్న వాప్ అనేది పోయి అది గ్లైడింగ్ ఫ్రీగా జరుగుతుంటే తగ్గిపోతుంది ఈ పెయిన్ అనాలు. అప్పటికి తగ్గట్లేదు, ఇంకా తీవ్రంగా ఉంది అంటే అప్పుడు మనం చిన్నపాటు మత్తిచ్చి చిన్న సర్జికల్ రిలీజ్ అంటాం. ఆ ఏదైతే వాసిన షీట్ ఉందో దాన్ని రిలీజ్ చేస్తాం. తద్వారా ఈ జాయింట్, ఈ తీగ మూవ్మెంట్ అనేది ఫ్రీగా జరుగుతుంది. అప్పుడు మీకు ఈ పెయిన్ అనేది కంప్లీట్లీ పోతుంది. ఓకేనా? సో ఈ రిపిటేటివ్ యాక్టివిటీస్ చేసే వాళ్ళలో మీరు కామన్ గా గుర్తించే ఈ జబ్బు గురించి ఈ రోజు మీరు తెలుసుకున్నారు. సో మీలో ఎవరన్నా ఉన్నా ఆర్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే మీరు తక్షణం దగ్గరలో ఉన్న ఆర్థోపెడిక్ సర్జన్ ని కన్సల్ట్ అవ్వాలి. థ్యాంక్ యూ.